హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయశాంతి అఫీషియల్. ఈరోజు టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ చూడబోతున్నాం. చాలా మందికి ఇష్టమైన ఆలు సమోసాని ఈజీగా నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఆలు సమోసా చేసుకోవడానికి ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండి, రుచికి సరిపడ ఉప్పు, అలాగే అర టీ స్పూన్ వాము తీసుకోండి. వాము చేతిలో వేసుకొని బాగా నలిపి వేసుకుంటే ఆ వాము ఫ్లేవర్ వచ్చేసి పిండిలోకి బాగా దిగుతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం హీట్ చేసి వేసుకోండి. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు వెన్న, నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు. పిండిని ఆయిల్తో కలిపి బాగా చేత్తో అలా అంటే అలా ముద్దలా రావాలి. అప్పుడే ఆలు సమోసా బేస్ బాగా వస్తుంది. తరువాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఎక్కువగా పోసుకున్నామంటే అది బాగా పాగైపోతుంది. సో అందువల్ల కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని అది చపాతీ పిండిలాగా కొంచెం హార్డ్గా కలుపుకోవాలి. అలా చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టి నాననివ్వండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఉడికించిన ఆలు తీసుకోండి. ఆలుని మెత్తగా ఉడికించుకోకుండా కొంచెం గట్టిగా ఉడికించుకుంటే సో దట్ స్టఫింగ్ బాగా గట్టిగా ఉంటుంది, మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. లేకపోతే లూజ్ అయిపోతుంది. ఇది ఇలా స్మాష్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాణల్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక హీట్ అయ్యాక పచ్చిమిర్చి తరుగు వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక పచ్చి బఠానీ వేసుకోండి. అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లో చూపించిన విధంగా చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక అర స్పూన్ సోంపు తీసుకొని ఆ ఫ్రైలో వేసుకోండి. బఠానీలు పచ్చిగా వేసుకుంటే హాఫ్ బాయిల్ అయితే టేస్టీగా ఉంటుందండి. మరీ ఫుల్గా ఉడికిపోతే బాగుండదు. ఇప్పుడు ఇంకా కొంచెం మనం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా లేకపోతే గరం మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఈ స్టఫింగ్ అంతా కూడా బాగా మనం ఒక 2 మినిట్స్లో సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూని దానిలోకి వేసేసి నీట్గా ఒక 3 మినిట్స్ బాగా దగ్గర పడేంత వరకు అలా ఫ్రై చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు దాన్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఒక ఒక హాఫ్ నిమ్మ చెక్క దానిలోకి పిండేసుకొని బాగా దాన్ని ఇంకొక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్నారంటే అప్పుడు ఫ్లేవర్స్ అంతా బాగా దగ్గర పడి బాగుంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని బాగా ఇంకొక నిమిషం పాటు బాగా ఒత్తుకొని ఉండల్లాగా చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 7 వచ్చాయి. అంటే సన్నగా తినేవాళ్ళు 12 చేసుకోవచ్చు, కొంచెం లావుగా తినేవాళ్ళు 6 చేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీ కర్రను తీసుకొని ఇలా ఒక ఉండ తీసుకొని ఓవెల్ షేప్లో బాగా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. గట్టిగా ఒత్తుకున్నారంటే అది అతుక్కుపోతుంది. లేస్గా నైస్గా స్ప్రెడ్ చేసుకున్నారంటే సమోసా బేస్ నీట్గా వస్తుందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక 2-3 అటెంప్ట్స్ ట్రై చేసి నేను ఫెయిల్ అయ్యాను. సో 4th టైం నాకు బాగా వచ్చింది. ఓవెల్ షేప్లో చేసుకున్నారంటే మీకు స్టఫింగ్ దానిలో పెట్టడానికి బాగుంటుంది. సగానికి కట్ చేసుకోండి, కరెక్ట్గా సెంటర్లో కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ కార్నర్ ఈ కార్నర్ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు సెంటర్లో నొక్కండి, లాస్ట్లో కూడా నొక్కండి. నొక్కితే అది మనకి కోన్ షేప్లో వస్తుంది. ఇప్పుడు స్టఫింగ్ అంతా కూడా ఆ కోన్ షేప్లో బాగా నీట్గా చేసేసి బాగా ప్రెస్ చేయండి. ఎందుకు ప్రెస్ చేయమంటున్నానంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు అది విడిపోకుండా ఉంటుంది, స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి బానట్లో నూనె వేసుకొని అది కొంచెం హీట్ ఎక్కాక ఇలా ఒక్కొక్క సమోసా వేసేసుకోండి. వేసేసుకొని ఫ్రై చేసుకున్నారు అంటే బ్యూటిఫుల్ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ సమోసా రెడీ.
నన్ను ఇంత ఆదరిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.